అయితే మరి కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ హాల్ ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్కి తరలించుకుపోవడానికి చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. ఏంటి ఈ ఆరోపణలో ఏదైనా నిజం ఉందా? ఇది ఒకటండి. ఇప్పుడు భారతదేశంలో ప్రపంచీకరణ ఆర్థిక సంస్కరణ యుగంలో స్టేట్లు పోటీ పడతాయి. ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఒక ఛాంపియన్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్ రిఫార్మ్స్ అంటారు. ఒకప్పుడు కర్ణాటకలో ఎస్ఎం కృష్ణ, చంద్రబాబు నాయుడు గారు, ఇటు కింద జయలలిత, కరుణానిధి గారు ఒక పోటీ అద్భుత మహారాష్ట్రలో ఒక అద్భుతమైన పోటీ. ఈ కంపెనీ నువ్వు తెచ్చుకుంటావా. ఈ మైక్రోసాఫ్ట్ని ఎవరు తెస్తారు? ఈ పోటీ వాతావరణంలో ఇది ఒక భాగం. నేను దీన్ని వివాదాస్పదంగా నేను చూడను. కాకపోతే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ప్రయోజనాలు ఉంటాయి. ఇప్పుడు హాల్ అనేది ఆమ్కా తయారు చేస్తుంది, ఎల్సీఎల్ తయారు చేస్తుంది, సుఖోయ్ 30 ఫైటర్స్ తయారు చేస్తుంది, ఇంకా ఈ హంస అనేది కిరణ్ తయారు చేస్తుంది. ఈ హాల్కి చాలా బ్రాంచెస్ ఉన్నాయి ఇండియాలో. ఒడిశా అని, కలకటా అని, ఢిల్లీ అని, ఇలా చాలా సంస్థలు ఉన్నాయి. కానీ ప్రధాన కార్యాలయం హాల్ అనేది బెంగళూరులో ఉంటుంది. నిన్న డీకే శివకుమార్ గారు చెప్తున్నారు ఇది మాకు నెహ్రూ ఇచ్చిన గిఫ్టు అని. అలాగే నెహ్రూ అంటే ఏం కాదండి. ఇప్పుడు ఇక్కడ హైదరాబాదు, బెంగళూరు అనేది పాకిస్తాన్ బోర్డర్కి చాలా దూరంలో ఉంటాయి కాబట్టి, ఏ విదేశీయాల మిసైల్స్కి దూరంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. క్లైమేట్ అనుకూలంగా ఉంటుంది, ఎంతో ల్యాండ్ ఉంటుంది ఇక్కడ, ప్రైవేట్ ల్యాండ్. కాబట్టి పెద్ద పెద్ద డిఫెన్స్ ఇన్స్టాలేషన్ అన్ని ఎక్కువగా ఉండేది బెంగళూరు, హైదరాబాద్లోనే. ఇప్పుడు డిఆర్డిఓ అని, బీడీఎల్ అని హైదరాబాద్లో ఉంటే అక్కడ హాల్ ఉంటాయి, వేరు ఉంటాయి. కాకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే కేంద్రంలో చాలా కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ఈ హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ని మా ఆంధ్రప్రదేశ్కి తరలించండి, మాకు ఇప్పుడు ఆమ్కా తయారీకి కొన్ని వేల ఎకరాలు కావాలి, ఇదంతా మేము ఇస్తాను. ఇది బెంగళూరుకి దగ్గరలో అనంతపూర్ దగ్గర ఇప్పుడు కియా ఇండస్ట్రీస్ ఉందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2014-19లో ఉన్నప్పుడు బెంగళూరు అనేది చాలా ల్యాండ్ ఇష్యూస్ ఎదుర్కొంటుంది. ల్యాండ్ కంజెషన్, ల్యాండ్ రేట్లు ఎక్కువైపోయినాయి. కాబట్టి అనంతపూర్లో కియా ఇండస్ట్రీకి కావాల్సిన ల్యాండ్ పవర్ ఇచ్చేసి కియా ఇండస్ట్రీ అక్కడ తెచ్చేశారు. ఈరోజు కియా వన్ ఆఫ్ ది బెస్ట్ కార్ మేకర్ ఇన్ ఇండియా. అదేవిధంగా ఇప్పుడు మీ బెంగళూరులో ఆమ్కాయకి ఇవ్వడానికి 1000 ఎకరాలు లేవు కదా, మా దగ్గర ఉంది, అనంతపూర్లో ఎడారిలో ఉంది, ఇందులో ఇచ్చేస్తాం, పవర్ అన్నీ ఇచ్చేస్తామని సెంట్రల్ గవర్నమెంట్కి ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఆమ్కాకు సుమారు 10,000 ఎకరాలు 7,000 ఎకరాలు కావాలి. ఆమ్కా ఒక ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ పెడతారన్నమాట, ఏరోనాటిక్స్ కాంప్లెక్స్ అనేది 6th జనరేషన్ ఫైటర్స్. దానికి నేను ఇచ్చేస్తానంటున్నారు ఈయన. ఇప్పుడు బెంగళూరుకి దగ్గరలో ఇటు అనంతపూర్లో చాలా ల్యాండ్ ఉంది, ఇది ఇచ్చేస్తామంటున్నారు. ఇప్పుడు బెంగళూరు ఏంటి, హాల్ అనేది మాకు సింబల్. అది మాకు నెహ్రూ గారు అప్పట్లో మాకు హాల్ ఇచ్చారు, మీకు బీహెచ్ఎల్, డిఆర్డిఓ, బీడీఎల్ ఇచ్చినట్టు మాకు ఇది ఇచ్చారు, మేము ఇది కాపాడుకుంటాం, కావాలంటే ల్యాండ్ నేనే ఇస్తానంటున్నారు. ఇది ఒక రకమైన పోటీ వాతావరణం అనమాట. స్టేట్ల మధ్యన ఇది ఒక పోటీ వాతావరణం ఉండడం, నువ్వేది కానీ ఉండడం లేదు. ఇది నాట్ ఏ డిస్ప్యూట్, వివాదం ఏం కాదు. బట్ హాల్కి సంబంధించిన బెంగళూరు ఎట్టి పరిస్థితులు వదులుకునే అవకాశం లేదు. 2, ఈ హాల్కి సంబంధించిన ఈ 5th జనరేషన్ ఫైటరు కాంప్లెక్స్ కూడా ప్రస్తుతం ఆమ్కా ఉన్న దగ్గరే ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ సుఖోయ్ 30 ఫైటర్స్ తయారవుతున్నాయి, ఎంకేఐలు, తర్వాత ఇంకా వేరే రఫేల్ తయారవుతాయి. అక్కడే ఉండడం వల్ల దానికి అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి బెంగళూరు ఇప్పుడు కర్ణాటక ఇచ్చే ల్యాండ్ అక్కడే పెట్టే అవకాశం ఉంది. ఇది దూరంగా పెట్టే అవకాశం మాత్రం ఎంత మాత్రం లేదు. ఇన్ కేస్ ఎమర్జెన్సీ వస్తే మాత్రమే అనంతపురంకి తరలించే అవకాశం.